గతంలో ఉప్పల్ రింగ్ రోడ్ బస్ స్టాప్ వద్ద ఉన్న చిన్న షాపులు పెట్టుకుని వాటర్ బిస్కెట్లు అమ్ముకుని జీవనం సాగించుకునే వాళ్ళం. మీకు ఇక్కడ ఉన్న షాపులను తీసివేయండి, మీకు ఇదే షాపుల కొరకు నల్ల చెరువు కట్ట వద్ద ఉన్న బస్ స్టాప్ లో ఇస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఉప్పల్ రింగ్ రోడ్ నుండి బస్ స్టాప్ ను నల్ల చెరువు కట్ట వద్దకు మార్చారు. ఇదే షాపులను నల్ల చెరువు కట్ట వద్ద ఉన్న బస్ స్టాప్ లో పెట్టుకోవడంతో మున్సిపల్ అధికారులు మాట మార్చి ఇక్కడి నుంచి షాపులను ఖాళీ చేయాలి అంటూ బెదిరిస్తున్నారు. మొదట ఇక్కడ షాపులను తీసేయండి, మీకు అక్కడ స్థలం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం చాలా బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులపైన జీవనాధారం కొనసాగించుకునే విధంగా హామీ ఇవ్వాలి, లేని పక్షంలో ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకైనా దిగుతామని హెచ్చరించారు. మాట్లాడుతుందంటనా మాట్లాడదా పిలువ ఆమెని నేనే ఉంటాను చెప్పింది అప్పుడే అదే చెప్పిన అప్పుడే తీపియాలా డిసెంబర్లో అన్నీ తీసేయాలి. అందరం బట్టేసి బంద్ చేసి ఎక్కడ మోటార్లు అక్కడ డబ్బులు ఇక్కడనే ఉంది. వీళ్ళ చాలా మంది సింగిల్ లేడీసే ఉన్నారు. గతం 12 ఏళ్ళ నుంచి ఉప్పల్ రింగ్లో షాప్ ఉంది మాకు. అయితే కొత్త బస్ స్టాండ్ కడుతున్నామని గత 3 నెలల నుంచి షాపులన్నీ తీపిచ్చేశారు మమ్మల్ని. నల్ల చెరువు కట్ట మీద కొత్త బస్ స్టాండ్ పడుతుంది, ఆడ మీకు ప్లేస్ ఇస్తామమ్మా, ఆడ పెట్టుకోండి అని చెప్పి మరి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఉన్నాక నల్ల చెరువు కట్ట మీద బస్ స్టాండ్ పడ్డాక వారం రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఆడ బస్ స్టాండ్లో కొంచెం గ్యాప్ ఇచ్చి 15 మంది మేము పెట్టుకున్నాక రోజు ఒకరు వచ్చి బెదిరియడమే తీసేయని. ఈరోజు పొద్దున రాధికా గుప్తా మేడం గారు వచ్చి లేదు ఇది ఎవరు పెట్టుకోమన్నారా అని అడిగితే మేము పెట్టుకున్నాం మేడం అని అన్నాము. అంటే లేదు 1 అవర్ టైం ఇస్తున్నా, 1 అవర్లో మొత్తం షాపులను తీసేయాలి, మా వాళ్ళు వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ రిటర్న్ రావు మీకు అని అనిపోయింది నాతోటి అనిపోయినాక నేను వీళ్ళందరూ ఫోన్ చేసి పిలిపించుకున్నా. మాకు ఆమె మాట ఇచ్చింది, కొత్త బస్ స్టాండ్ పడితే ఆల్రెడీ ఒక దెబ్బ తీసుకెళ్ళిరు, మాకు మాట ఇచ్చింది ఆమె ఆమె క్యాబిన్లోకి పోయి అడిగితే కొత్త బస్ స్టాండ్ పడంగానే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఆమె మాట ఇచ్చింది. ఆమె ఇప్పుడు మాట తప్పింది. నాకు భర్త లేడు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా బతకాలి, ఎట్లా పిల్లలను పోషించుకోవాలి, నేను చాలామంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది. ఆమె ఇచ్చిన మాట మీద లేదు, మాకు కావాల్సింది ఏం ఆమె దగ్గరికి ఏం అడగట్లేము, మాకు బతకడానికి కొంచెం జాగా అడిగినా మేము కాలు చిన్న డబ్బాలు పెట్టుకొని బతుకుతున్నాం. అలాంటిది ఇట్లా లేకుండా తీసేయండి. ప్రతి ఒక్కరూ వచ్చి బెదిరియడం మమ్మల్ని. మేమేం దొంగతనం చేయట్లేం కదా, ప్రజల సేవనే కదా, వాటర్ అమ్ముకోవడం, బిస్కెట్లు అమ్ముకోవడం, ఒక లాకర్ తీరేటట్టు చేస్తున్నాం, కానీ దోచుకోవడం మాత్రం దోచుకోవట్లేం కదా మేము. అట్లా చేసినా కానీ లేదు తీసేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 3 సార్లు వచ్చిపోయారు వాళ్ళు తీయమని. మున్సిపల్ వాళ్ళే వచ్చిరు, వేరే వాళ్ళు ఎవరు హైడ్రా వాళ్ళు వీళ్ళు ఎవరాలే మున్సిపల్ ఆఫీస్ నుంచే వచ్చిరు. మేము మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపడతాం వాళ్ళు ఎవరు అనేది. ఇట్లా పొద్దున మేడం వచ్చింది, మేడం ఎన్ని గంటలకు వచ్చింది అనేది ఇట్లా ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆమె ఎన్ని గంటలకు వచ్చిన తోటి ఎన్ని గంటలకు చెప్పిపోయినా ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను చెప్పమన్నా ఆమె చూపిస్తాను మేడం. కానీ మేడం మాట ఇచ్చింది, మాట తప్పింది, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ 15-20 మంది ఈ రోడ్ల మీద పడతాం, లేదా రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్ కాడ ధర్నాలు ఇట్లా అవుతాయి. ఇంకొకటి ఆమె చెప్పిపోయినాక ఆమె ఒక పెద్ద మనిషి ఉంది, ఆమె మేడం చెప్పిపోయిందని హాస్పిటల్లో బీపీ చెక్ చేసుకుందామని పోయిందంట. డబ్బులు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది, రాగానే మొత్తం గాబరై మేము నిజంగా చెప్తాం ఆమె చనిపోయింది అనుకున్నాం. మేమైతే కాళ్ళు చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకుపోయినా, హాస్పిటల్ తీసిన ఫోటోలు ఇట్లా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కొడుకు ఇట్లా ఇన్నే ఉన్నాడు, ఆయనతో ఇట్లా మాట్లాడిస్తాం మేము. ఆమెకి ఏమైనా అయింది, ఆ రెస్పాన్స్ ఎవరు తీసుకునే వాళ్ళు, మీకు ఒక టైం లేదా, ఒక టేబుల్ లేదా, ఇచ్చిన మాట ఏది, ఎక్కడ పోయింది ఆమె ఇచ్చిన మాట, అడిగేటోళ్ళు లేక ఆమెని గట్టిగా అడిగేటోళ్ళు లేక ఇట్లా చేస్తున్నారా? ఉన్నరే 10 మంది, వీళ్ళని ఎవరు అడుగుతలేరు, ఎవరు చేస్తలేరు అని ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇచ్చిన మాట మీద ఖచ్చితంగా మీరు నిలబడాలి మేడం. ఎవరో కానీ ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. కమిషనర్ ఏమంటారు? కమిషనర్ సార్ ఇంతకుముందు వేరే ఆయన ఉండే రాజు సార్ అని, ఆయన ఏమనలే, పెట్టుకోమ్మా ఆయన ఉన్నప్పుడు మేము పెట్టుకున్నాం, నడిపించుకున్నాం, మంచిగానే ఉంది.
ఇప్పుడు ఆయన ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త మేడం వచ్చిందంటే ఇంకా కలవలే ఆ మేడంని అయితే మేము మీ మేడం రాధికా గుప్తా మేడంని కలుస్తున్నాం. మేము కలవడానికి పోతే ఇట్లా సార్ కనీసం ఇట్లా చూడంగానే ఇట్లా వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోదాం నో నేను ఆడ పెట్టని అని ఒక్కసారి చెప్పినా కదా మీకు పెట్టొద్దంటే పెట్టొద్దని కసరించుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఒక ప్రజలు నీ దగ్గరకు వచ్చావు, నీకు ఒక హోదా వచ్చిందంటే ప్రజలు ఎందుకు వచ్చారు ఏందని నువ్వు అడగాలి కదా, అడిగితేనే కదా మా బాధ అనేది నీకు అర్థమయ్యేది. నువ్వు అడగకుండా చేయకుండా వెళ్ళిపోతా అంటే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఎవరు సేవలు చేయనీకి వచ్చిర్రు మీరు? మా సేవలు చేయనీక కాకపోతే ఇంకెవరు సేవలు చేయనీకి వచ్చిర్రు? కట్టేది బస్ స్టాప్ ఎవరికి? పబ్లికే కదా. పబ్లిక్ మీరు బస్ స్టాప్ కడుతున్నారు, పబ్లిక్ మేము వాటర్ అమ్ముకుంటున్నాం. ఇద్దరికి తేడా ఏమీ లేదు కదా. మేమేం దొంగతనం చేయట్లేదు, ఒక దగ్గర లాక్కొని తీసుకోవట్లేదు. మా కష్టం చేసుకొని బతుకుతున్నాం. అయినా కానీ జాలి లేదా మీకు? పొద్దున బరాబర్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది ఆమె. నాకే ఇచ్చింది, నేనే ఉన్నా, నాకే ఇచ్చి గంటలో తీయాలి. తీయకపోతే ప్రతి ఒక్క డబ్బా తొక్కేసేస్తా లేదా మా వాళ్ళని బండిచ్చి పంపించేస్తా అని చెప్పింది ఆమె. అదే పని చేసి పొద్దు నుంచి రోడ్డు మీద ఉన్నాం. తిండి తిప్పలు మానేసుకొని రోడ్ల మీద కూర్చున్నాం మేము.